నిజంగా మీరు 50,000 క్యాసెట్లు కొన్నారంటే నాకు నమ్మకంగా లేదు. మీకింత దగ్గరగా కూర్చొని డిన్నర్ చేస్తున్నానంటే నాకు నమ్మకంగా లేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం మీ వాయిస్ విన్న తర్వాతే అభిమానం ఇంత వైల్డ్ గా ఉంటుందని అనిపించింది. మీ పాట నా ఒక్కడి సొంతమే కావాలనుకున్నాను. అందుకే రిలీజ్ అయిన మొత్తం కొనేశాను. నేను మెలకుగా ఉన్న 18 అవర్స్ మీ పాటలే వింటూ ఉంటాను. నా అభిమానం మీద మీకు నమ్మకం ఉంటే ఈ క్యాసెట్ చూడండి. టు ద స్వీటెస్ట్ వాయిస్ ఎవర్ హర్డ్. హాయ్ శిరీష గారు, నా పేరు విజయ్. రీసెంట్ గా యుఎస్ లో MBA కంప్లీట్ చేసి వచ్చాను. ఇంతకుముందు నాకు మ్యూజిక్ లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ న్యూజెర్సీలో ఒక ఫ్రెండ్ ఇంట్లో మీరు పాడిన పాటలు విన్నప్పటి నుంచి మీరన్నా మీ పాటలన్నా ఒక ఫ్యాసినేషన్ మొదలైంది. ఫ్రమ్ దట్ డే టు దిస్ సెకండ్ మీరు పాడిన ప్రతి పాట, మీ గురించిన ప్రతి డీటెయిల్ కలెక్ట్ చేశాను. ప్రియమైన విజయ్, మీ అభిమానం అనంతం. అభిమానుల అభిమానమే కళాకారులకు ఊపిరి. శిరీష. పొద్దున్నే ఈ పువ్వులను ఎవరు పంపించారు? నీకోసం శిరీష గారు పంపించారు. శిరీష గారు పంపించారా? బుద్ధి లేదు. నా కోసం ఎంతో అభిమానంతో పంపిస్తే ఇవన్నీ తీసి నీ తలలో పెట్టుకుంటావా? మేనర్లెస్ బ్రూట్. ఆ ఫ్రాన్స్ పూల కోసం నిన్ను తిడతాడా? శిరీష అభిమానంతో పంపించిందట. అంటే బావకి నీకంటే అదే ఎక్కువ? నువ్వేం కంగారు పడకమ్మా. అసలు బావ దాని వెంట ఎందుకు తిరుగుతున్నాడు? దానికంటే నీకేం తక్కువ? 10 కళ్ళు 100 పళ్ళు ఉన్నాయేమిటి? ఏం బావా? అవును. కాకపోతే దానికి మ్యూజికల్ వాయిస్ ఉంది, నీకు అది లేదు. మ్యూజిక్ ఏముంది బావ, నేర్చుకుంటే పోలే. కరెక్ట్. నువ్వు కూడా సంగీతం నేర్చుకుని తెల్లవారుజామున భూపాల రాగంలో ఒక్క పాట పీకితే అది పంపించిన ఫ్రెష్ పూలు బయట పారేసి నువ్వు విడిచేసిన ఓణిని శాలువాలాగా కప్పుకు తిరుగుతాడమ్మా. అచ్చు చక్కగా చోళ్ళ ఉంది చూడమ్మా. ఇప్పుడు చాపాచలు నేర్పిస్తాను. అచ్చు నేను చెప్పినట్టు చెప్పు. ఏంటి? అది కాదు, మరి ఎందుకు చక్కగా వినాలంటాను. ఏమిటి పొద్దున్నే ఈ హింస? హింస కాదు బావా, సంగీతం నేర్చుకుంటున్నాను. ఓర్ నాయనో, సంగీతమా? ఇంత దుర్మార్గంగా కూడా సంగీతం నేర్చుకుంటారా? నీకోసమే నేర్చుకుంటున్నాను. మరి అదే ఇలారా. నేనంటే నీకు ఇష్టమా? అదేంటి బావా అలా అడిగావు? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఇష్టం ఇష్టం అని ఇలాంటి 2 స్ట్రోక్లు ఇచ్చావనుకో నేను ఫట్. బావా అలా అనకూడదు. మరి నేను అలా అనకూడదంటే నువ్వు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టకూడదు. బావా మాస్టారు, మా బావా. అయ్య బాబోయ్, ఏమిటిది? మాస్టారు ఇటు. నమస్కారం నమస్కారం. ఏంటి బాబు నీ కళ్ళు? మరి అదే గాడి గిఫ్ట్. అబ్బా అది సరే గాని ఒక్క హార్మోనియమేనా ఇంకేమైనా వాయించగలరా? కీబోర్డు నుంచి క్యారం బోర్డు వరకు గేమ్స్ ఆడిస్తాను. ఏది ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించండి. ఏమిటి రామాయణం తెచ్చివాడి నాకు మ్యూజిక్ టెస్టింగ్? ఏదే ఏదే ఇదేనా? ఇవాళ దీని పని అయిపోయింది. దీనంతా చూస్తా చెప్తా. ఇవాళ దీని పని అయిపోయింది. ఇదా? ఓహో.
ఐఎమ్ రవిరాజ్, ఆడియో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాను. నాకు నువ్వు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఏమిటి సంగతి? మీ కంపెనీ ఆడియో రైట్స్ అన్ని సోలోగా నాకే ఇవ్వాలి. అది ఎలా కుదురుతుందయ్యా? ఎవరు రేట్ ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇస్తాం. నేను రేట్ ఎక్కువ ఇవ్వను, కానీ రైట్స్ అన్ని నాకే ఇవ్వాలి. ఏ, నువ్వేమన్నా మా మేనమావ కొడుకువా? కాదు, మూర్ఖుణ్ణి. నేను చెప్పింది వినకపోతే నా ముందున్నది బాలుగారని కూడా చూడకుండా ఫుట్బాల్ ఆడుకుంటాను. ఏమిటి బెదిరిస్తున్నావా? మేబీ. మీరు ఒప్పుకోకపోతే మీ క్యాసెట్లన్నీ పైరసీ చేసి ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున మార్కెట్లో అమ్మేస్తాను. ఇలా రౌడీలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నామని తెలిసే నీకు రైట్స్ ఇవ్వనన్నాను. మీ కంపెనీని చాలా సింపుల్ గా దివాళా తీస్తాను, మీ పరువు తీస్తాను. చూడు, ఆయన గురించి కానీ కంపెనీ గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే పోలీసులు పిలిపించి జైల్లో పెట్టిస్తాను. అంత సీన్ లేదులే. నా క్యాసెట్ లో ఏ సైడే చూశారు, బి సైడ్ చాలా బీభత్సంగా ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. బాయ్. కమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా నూకాలు ఊహల్లో కూడా సుఖంగా బతకనేవా నన్ను? ఏటు ఊహించుకుంటున్నారు బాబు? మన గురువు గారేమో చిరంజీవి, ఆ, శిరీష్ ఏమో శ్రీదేవి. ఆ, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్. ఆహా, రమణాసి సిగ్గేస్తుంది బాబు. వాళ్ళిద్దరూ పాడుకుంటే నీకెందుకే సిగ్గు? మీరు అలాగనుకుంటే నేను ఎలాగనుకుంటున్నాను? ఎలా ఊహించుకున్నావే? మీరేమో చిరంజీవి నాగాను, నానేమో శ్రీదేవి నాగాను. నేనేమో చిరంజీవి, బాగానే ఉంది. నువ్వు శ్రీదేవి ఏమిటే? ఎంత బ్యాడ్ గా ఊహించుకున్నావే? ఆ, అనుకుంటే తప్పేటి, నాకంటే వందంగా ఉంటదటి శ్రీదేవి. అమ్మని కమ్మని దెబ్బ. అబ్బా! అయ్యో, వద్దులు, వద్దులు, గురువుగారు, గురువుగారు! అబ్బా, గురువు గారు! ఒరేయ్, ఏమిట్రా బంగారం లాంటి నిద్ర పాడు చేసావు కదరా? అది కాదు గురువు గారు, ఆ. మీరు రోజు 9 గంటల వరకు ఇలా నిద్రపోతే మీ పొట్ట అపార్ట్మెంట్స్ లో పెరిగిపోతుంది. పెరిగే దాని గురించి నీకెందుకురా బాధ? అబ్బా, తరిగే దాని గురించి ఆలోచించాలి కదా గురుగారు. అప్పుడే కదా శిరీష మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ వెంట పడుతుంది. అయితే ఏం చేయాలంటావు? ఏం చెయ్యాలంటే గురుగారు? పరిగెత్తాలి, ఉమ్. లేవాలి, ఆ? వంగాలి, ఓ. గుంజీలు తీయాలి, ఓ. బస్కిలు తీయాలి, సైకిల్. స్టాప్ స్టాప్ నాయనా, నా వల్ల అవన్నీ ఏమి కావు గాని సూక్ష్మంగా ఉళ్ళు తగ్గడానికి చిన్న ఉపాయం చెప్పు. సూక్ష్మంలో మోక్షం. ఒక ఐడియా ఉంది గురుగారు. రోజుకు మీరు 3 సార్లు ఆ. తల అడ్డంగా ఊపాలి. అంతే కదా? అంతే. అడ్డగా Yes. 3 సార్లు. అవును. 1 2 అవును. 3 అవును. ఏమాత్రం దగ్గుంటానంటావు? అమ్మ గురువు గారు, తల అడ్డంగా ఊపడం అంటే ఇలా కాదు. బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి, లంచ్ ముందు ఒకసారి, ఓ డిన్నర్ ముందు ఒకసారి, ఆ, మీకు ఇష్టమైన భోజన పదార్థాలు ఎన్ని పెట్టినా సరే ఆ, వద్దు అంటూ తల అడ్డంగా 3 సార్లు ఊపాలి. అప్పుడు 3 నెలల్లో మీరు అబ్బాస్లా తయారవుతారు. అబ్బాస్లా. యా. అబ్బా, 3 నెలల్లో అబ్బాస్లా అవుతానో లేదో గాని ఆ. 3 రోజుల్లో మటాష్ పైకి వెళ్ళిపోతాను రా. గురువు గారు, అబ్బా!